సోదరులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్ద ఆయన మంచికల్లు లక్ష్మిగా పిలువబడే నాకు జన్మనిచ్చి రాజకీయాల్లో జనపదని నేను ఒక ట్రేడ్ మార్క్ రావడానికి కారణమైన లక్ష్మి గారి విగ్రహావిష్కరణ ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్నాం. మంచికల్ గ్రామం ఈరోజు మనం చూస్తే 3 పంటలు బొగ్గబాగు నీళ్ళ ద్వారా దశబంధ కాలం మనం వేస్ట్ వాటర్ వెళ్లకుండా మనం 83 తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారు లక్ష్మయ్య గారు ఆ రోజు ఈ దశబంధ కాలం స్కీమ్కి శ్రీకారం చుట్టారు. 83లో కూడా మనం చూస్తే ఈ గురజాల నియోజకవర్గంలో ఉంది మంచికల్ గ్రామం. 83 నుంచి 2004 దాకా మంచికల్ గ్రామం గురజాల నియోజకవర్గంలో ఉంది. 99లో ఈ గ్రామం మాచల్ నియోజకవర్గానికి వెళ్ళిన 83లో జోలకంటి నాగిరెడ్డి గారు గురజాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు మన గ్రామం కూడా వచ్చి ఈ దశబంధకాల దాంట్లో కూడా కీలక పాత్ర వహించారు. ఆ రోజు 10,000 రూపాయలు ఉన్న ఎకరం ఈరోజు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అయిందండి. లక్ష్మయ్య గారు ఆ రోజు చేసిన కృషి మంచికల్ గ్రామానికి కూడా తెలియజేస్తున్నారు. ఒక గ్రామం అభివృద్ధి కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలనుకునే వ్యక్తి లక్ష్మయ్య గారు. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామానికి రోడ్డు లేదు, మట్టి రోడ్డు ఉంది. గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు లేదు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లేదు, పొలాలకు వెళ్ళే రోడ్లు లేవు. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం మంచికల్ గ్రామాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ గ్రామం ఫ్యాక్షన్లో కూడా కొట్టుమిట్టాడేది పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు కూడా అడపదడప చిన్న చిన్న గొడవలు కూడా సృష్టించే పరిస్థితులు కూడా గతంలో గత 5 సంవత్సరాలు తెచ్చారు. పొలాలు వేయనీయకుండా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బడుగు బలహీన వర్గాల వాళ్ళని కొట్టడం, బెదిరించడం ఇవన్నీ చేశారు. అవన్నీ చేయాలంటే మేము నెక్కలు అడ్డుకున్నప్పుడే చేసేవాళ్ళం. కానీ వద్దనుకున్నా ఎవరు బాగుండాలని చెప్పి కోరుకున్నాం. చేయాలనుకుంటే మాకేం కొత్త కాదు అవన్నీ కూడా. కానీ మేము ఒక బిల్డింగ్ని కట్టడం చాలా కష్టం, కానీ ఆ బిల్డింగ్ని కూల్చడం ఒక డైనమైట్ పెడితే కూల్చేయచ్చు. అభివృద్ధి కోరుకునే వాడికి కష్టం ఏంటో తెలుస్తుంది, కష్టపడేవాడికి ఇతరుల కష్టం ఏంటో కూడా తెలుస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరి గుండె ఆపరేషన్లు అయినా, ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా, దాదాపు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంచి నిమ్స్ హాస్పిటల్లో 1000 మందికి గుండె ఆపరేషన్లు చేయించి ఆరోగ్యం చూసుకున్న వ్యక్తి లక్ష్మయ్య గారు. ఒక్కోసారి చూస్తే 94 తర్వాత ఎర్రమంజిల క్వార్టర్స్లో నా ఎమ్మెల్యే క్వార్టర్ ఉండేది. వెనక షెడ్స్లో దాదాపు 50 మంది 100 మంది క్వార్టర్స్లో పడుకునేవాళ్ళు, అక్కడే వండుకునేవాళ్ళు. ఒక్కొక్క రోజు నేను లేట్ నైట్ మీటింగ్లు తీసుకొని వస్తే నా బెడ్రూమ్లో కూడా పేషెంట్లు బండ పెట్టేవాళ్ళు లక్ష్మీ గారు. నా ఖాళీ కూడా ఉండేది కాదు, నేను వేరే కాడ వెళ్ళి పడుకునేవాడిని. అలా ప్రజల పట్ల
మమేకమై పనిచేశారు. ఏ నిమ్స్ హాస్పిటల్లో వేల మందిని బాగు చేయించాడో, గుండె ఆపరేషన్లు చేయించాడో, అదే నిమ్స్ హాస్పిటల్ ఆయన చనిపోవడం దురదృష్టకరం అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకని మనం అందరం ఆలోచించేది, ఒక మారుమూల గ్రామంలో పుట్టిన నేను 7 సార్లు వరుసగా నేను పోటీ చేసి అవకాశం వచ్చిందంటే లక్ష్మయ్య గారు ఆ రోజు మరి రాజకీయంగా అన్ననందమూరి తారక రామారావు దగ్గర ఉన్న పరపతి కారణంగానే మనం రాజకీయాల్లో ఎదిగాం. నేను మిమ్మల్ని అందరం కూడా కోరుకునేది, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అన్ని కులాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు నేను కోరేది, నేను అడిగాను మొన్న కూడా వస్తాయి, మీరు గొడవలు వద్దు. నేను 7 సార్లు పోటీ చేసి గ్రామంలో పుట్టి మీరు ఆ పార్టీలో కనీసం మండల ప్రెసిడెంట్ అని అయ్యారా అని అడిగాను, అవలా. కానీ అందుకని గొడవలు వద్దు మంచి కాళ్ళకి, ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరికి లేని సౌకర్యం, నీటి సౌకర్యం మనకుంది. బాగా పండించుకోండి, గ్రామాలు అభివృద్ధి చేసుకోండి. పిల్లల్ని బాగా చదువుకున్న ఈరోజు దాదాపు 100 మంది పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు మన గ్రామం నుంచి. ఓకే, అందుకని ఈ గ్రామాలు ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే సోదరులు బ్రహ్మారెడ్డి గారి సహకారంతో మనం అన్ని విధాలుగా ఈ మంచికల్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన పెద్దల మాట మనం నిలబెట్టుకునే దానికి కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఈరోజు పోలేరమ్మ తిరణాలు, అమ్మవారి తిరణాలు గురజాల మంది ఒకే రోజు వస్తాయి. మరి 40 సంవత్సరాలు నేను మీలాగానే తిరణాలలో పాల్గొన్నాం, కార్యక్రమాలు చేశాం, ఊరేగింపులో పాల్గొన్నాం. అందుకనే ఆ అమ్మవారి ఆశీస్సులతోని ఈ గ్రామం కూడా బాగుండాలి, మనందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ గ్రామం అభివృద్ధికి తప్పకుండా ఇంకా ఏమైనా పెండింగ్ పనులుంటే ఇద్దరం కూడా కలిసి చేస్తాం. అన్ని ఊర్లకి ఒకే ఎమ్మెల్యే ఉంటాడు, మంచికల్లికి మాత్రం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదొకటి బ్రహ్మాడి గారు కూడా మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పారు, నాకు గుర్తున్నారు 2 ఎమ్మెల్యేలు ఉన్నారని బ్రహ్మాడి గారే చెప్పారు అన్నమాట. మన కలెక్టర్ గారి సమస్యలో కలెక్టర్ గారిని గుర్తు చేస్తున్నారు నా కారులో వస్తామంటే. సో అందుకే ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉండటానికి, ఆదుకోవటానికి ఒకళ్ళం కాదు 2 ఉన్నామని గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరూ కూడా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, లక్ష్మయ్య గారి ఆశీస్సులు, మన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళే దాంట్లో అందరం తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ